కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణించే ఆటో డ్రైవర్లకు చివరి హెచ్చరిక జారీ చేశారు ఎస్ఐ రామకృష్ణ. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేని వారు ఆటోలు నడపడం చట్టరీత్యా నేరమని, అటువంటి ఆటోలు రోడ్డుపై ప్రయాణం చేసి పోలీసులకు పట్టుబడితే కఠినమైన శిక్షలు అమలు చేస్తామని, ఆటోకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని, లైసెన్స్ లేకుంటే రోడ్డుపై ప్రయాణించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నడుపుతున్నారంటే మీ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. అంటే మన వ్యాపారం మనం జరిగితే సరిపోతుంది, పబ్లిక్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాదని మీ ఉద్దేశం. ఈరోజు 14 ఆటోలు ఇక్కడ తీసుకురావడం, మేము ఒక గంటలో నిలబడితే రోడ్డు 14 ఆటోలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ మాట్లాడదు, ఎలాంటి లైసెన్స్ ఇన్సూరెన్స్ లేనటువంటి ఆటోలని 14 వెహికల్స్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే చిన్నపాటి పొరపాటు, మనం రెగ్యులర్గా లైసెన్స్ పెట్టుకోలేము, ఇన్సూరెన్స్ పెట్టుకోలేము అనేటప్పుడు ఆటో నడపడం మీరు అర్హులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు లేనప్పుడు మన ఆటో నడపడం అర్హులు కాదు. పబ్లిక్ సేఫ్టీ కోసమే మన అంతా కూడా. ఇప్పుడు మేము ఉండేది దేనికి? పబ్లిక్ సేఫ్టీ కోసం. మీరు వెళ్తారు, ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, నువ్వు భరిస్తావా డబ్బులు మొత్తం? వారి కుటుంబానికి నువ్వు లోటు తీర్చగలవా? నీ జీవనోపాధి కోసం నువ్వు ఆటో నడుపుతున్నావు. నువ్వు ఒక 5-6 దెబ్బలు తగిలితే వాళ్ళకి ఒక్కొక్కరు 5 లక్షలు 2 లక్షలు నువ్వు ఇప్పించగలవా? పబ్లిక్ సేఫ్టీ అనేది మాకు ఇంపార్టెంట్. ఆటో మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, ఓవర్లోడ్తో అస్సలు ప్రయాణం చేయకూడదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు. చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల 3 చక్రాల బండి లిమిటెడ్ స్పీడ్తో వెళ్ళాలి, ఏ చిన్న గొయ్యి తగిలినా పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందు చూసుకొని జాగ్రత్తగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ పట్ల, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పట్ల మనకు అవగాహన ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, మనం కూర్చొని డ్రైవింగ్ చేసే చోట ఎడం పక్క ఒకరు కుడి పక్క ఒకరు కూర్చోబెట్టుకుంటాం. వారి వర్గాలను కూర్చోబెట్టుకొని ఆ హ్యాండిల్ స్టీరింగ్ సరిగ్గా తిరగకుండా. విజయనగరం జిల్లా